హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము బోటి కూర వండడం ఎలాగో చూపిస్తానండి, అలాగే కడగడం కూడా. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒక మేకదండి. ఒక మేకది కిలోన్నర వెళ్ళింది. దాన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి, మంచిగా మరిగేటట్టు పెట్టుకొని ఈ బోటిని ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి, బోటి పేగులని. ఇప్పుడు నేను కడుగుతున్నా అండి. ఇదంతా క్లీన్ చేయాలి మంచిగా ఒక స్పూన్తోని. చూడండి, ఇది మొత్తం ఒక మేకది, ఆ బోటి పేగులు. మొత్తం క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఇవి కోసుకుంటున్నా చిన్న చిన్న ముక్కల్లాగా. మొత్తం మాకైతే ఒక మేకది కేజీన్నర వరకు వెళ్ళింది. నేను బోటి కర్రీ వండుతున్నా అండి, ఫ్రై కాదు. ఈ విధంగా చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు లెక్క కోసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఓకే అండి, కోసుడు అయిపోయింది. ఇప్పుడు మనం అందులోకి ఐటమ్స్ ఒక 4 టమాటాలు, ఒక 3 ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, కచోరీ మేతి, ధనియా పొడి, మెంతి కూర ఇవి తీసుకోవాలి. కుక్కర్లో వేస్తున్నా నేను. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. ఆయిల్ పోసుకొని సరిపడా ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించాలి. ఉల్లిగడ్డ చూడండి వేగింది. తర్వాత పుదీనా ఆకండి. ఇది పుదీనా కూడా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే స్మెల్ వస్తుంది కర్రీ అనేది. నేను పక్కన మళ్ళీ ఇవి కడిగినా కదా, కడిగిన తర్వాత పక్కన మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని అందులో క్లీన్ చేసుకుంటున్నా, కొంచెం స్మెల్ పోవడానికి. ఒక 10 నిమిషాలు అట్లా ఉడకబెట్టి తీసుకోవాలి. ఆనియన్ ఇంట్లో వేగింది కదా, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నానండి. అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేసుకోండి, అంత కౌ స్మెల్ అనేది రాదు. అల్లం ఎల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. కచోరీ మేతి అండి ఇది. మా దగ్గర పచ్చిమెంతి లేదు, అందుకని నేను కచోరీ మేతి వేసుకున్నాను. కచోరీ మేతి అనేది మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇప్పుడు టమాటాలు వేసుకున్నా. నేను చింతపులుపు లేకుండా టమాటాలతోనే కర్రీ వేయాలనుకున్నా. టమాటాలు లేని వల్ల అయితే చింతపులుసు కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా టమాటాలు, చూడండి ఉడికినాయి. ఒక 5 నిమిషాలు అలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఉడకబెట్టుకున్నా కదండి ఈ బోటి పేగులన్నీ, స్మెల్ లేకుండా వాటర్ వంచేసి ఇందులో వేసుకోవాలి. నీట్గా అవుతాయండి. మనం కడిగిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలో వేసుకొని చేసుకుంటే నీట్గా ఉంటాయి, స్మెల్ అనేది అసలు రాదు. బోటి ఇలా వేసుకున్నా, కలిపిన పోపు అనేది కలిసేంత వరకు కలుపుకోవాలి. చూస్తారా ఎంత బాగుందో. ఇప్పుడు మనము 3 స్పూన్ల కారపొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు, టేస్ట్ సరిపడా వేసుకోండి, చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం అనేది. ఓకే అండి, మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ బోటి కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. నేను చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో బోటి. ఓకేనా, ఇట్లా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుందామండి. నేనైతే 4 గ్లాసులు వేసుకున్నాను వాటరు.
4 గ్లాసులు. ముదిరిన మేక అయితే తొందరగా ఉడకదండి, అందుకోసమే నేను ఇది ముదిరిన మేక 4 గ్లాసులు వేసుకున్నా. ఇప్పుడు ధనియా పొడి వేసుకోవాలా. ధనియాల పొడిని మసాలా కలిపి వేసుకున్నానండి నేను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు. ఇది ముదిరిన మేకది కాబట్టి 10 విజిల్స్ అండి. కొంచెం లాతదైతే 6-7 సరిపోతుంది. ఉడికిపోయింది చూడండి. వావ్, సూపర్. చూసారు కదా, ఇంత సింపుల్గా బోటి కర్రీ అనేది మనకు ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.